హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై క్రెటా SX ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. హర్యానా కార్ అండి. ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఈ కార్ని కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. హుండై క్రెటా SX ప్లస్ వేరియంట్ అండి. కారు మోడల్ 2019 మోడల్, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్, హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% 4 టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయని. ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సర్కి సింగిల్ కీ అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్తో ఉంది. లెగ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 8,30,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. హుండై క్రెటా SX ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి. చూడొచ్చు, 90 నుంచి 100% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంటుంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా 1-2 అయితే ఉన్నాయండి. 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే 90% అయితే ఉన్నాయి. మైనర్ స్క్రాచెస్ అన్నా కదా, ఇవ్వండి. ఇటువంటి చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లాంగ్ లుక్లో అసలు ఏం కానరావు స్క్రాచెస్ చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. అలాగే రియర్ AC వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మొత్తం పేస్టింగ్ కూడా, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు, డిక్కీ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే స్టెప్నీ టైర్ ఒక 60-70% ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ లుక్ కూడా చూపిస్తానండి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఫ్రంట్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ 86,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి. చూడొచ్చు. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, AC అయితే ఉంది. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు పక్కన
రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కీ ఓ షిఫ్ట్ కీ దియే ఆప్కే పాస్ సార్. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. రేస్ దేదో 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 ఇంజన్ బంద్ కరో. 2019 కారు, ఫస్ట్ ఓనర్ కారు, 86,000 తిరిగింది. ఎస్ఎక్స్ ప్లస్ క్రేటా టాప్ అండ్ వేరియంట్ అండి. రేట్ చూసుకున్నట్లయితే 8,30,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్. జై హింద్.